యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాకండి. మరి 23వ కీర్తన ద్వారా దేవుడు మనతో ఇంతవరకు మాట్లాడి ఉన్నాడు. దేవాతి దేవుడు మన పక్షంగా నిలవబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 23వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ, నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దినమందు కీర్తన 23 ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. అయా, మిత్తుచున్న నన్ను మరుగుపరిచి నీ వాక్యాన్ని బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాయన ఈ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడమని, బలమైన కార్యములు జరిగించమని మా త్వరలో రానున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగిపోతున్నాం పరమతండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూర్చున్నాం. 23వ కీర్తన మనకి 6 వచనాలు ఉన్నాయండి. 23వ కీర్తన 6 వచనాలు. 23వ కీర్తన నాకు తెలిసి అందరికీ కంఠస్థమే వచ్చుంటారు. 23 తర్వాత 91 చాలా వరకు. నేను చిన్నప్పుడు విన్నది ఏంటంటే, పాము కలిస్తే 23వ కీర్తన చదివేవాడు అన్నమాట. 7 సార్లు చదివి ప్రార్థన చేసేవాడు. అలాగే ఏదైనా అనారోగ్యం ఉంటే 97వ కీర్తన 7 సార్లు చదివి ప్రార్థన చేయడం. అంటే ఇక్కడ వాక్యము మనకి ఏమవుతుందంటే మంచి ఔషధం అవుతుందట. వాక్యము మనకి మంచి ఔషధంగా మనకి పనిచేస్తుంది. దేవుని కార్యాలు ఎప్పుడూ కూడా మన ఎడల జరిగించడానికి, ఎందుకంటే నమ్మకంగా చేయాలి. వాక్యము విశ్వాసంతో, నాకు దేవా ఇది ఒక మెడిసిన్ కింద పని చేయాలని. ఒక వ్యక్తిని మనం చాలా నమ్మినప్పుడు ఆ రాయబారిని ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి రాయబారిని పంపిస్తారు. దేనితో పంపిస్తారు? నమ్మకంతోనే. కాబట్టి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూస్తే, 17వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. దుష్టుడైన దూత కీడునకు లోబడు, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. దేవునికి స్తోత్రం. ఒక మెడిసిన్ లా పనిచేస్తాడట. అంటే మనం ఒక దేశం నుంచి మరి ఒక దేశానికి రాయబారిని పంపించినప్పుడు ఆ పంపించినటువంటి రాజు చాలా నమ్మకంతో ఈ వ్యక్తి పనిచేస్తాడని పంపిస్తాడు. కాబట్టి మనము కూడా దేవునికి నమ్మకముగా మనం ఉంటే ఆయన వాక్యము మనలో నమ్మకంగా పనిచేసి మంచి ఔషధం అవుతుందట. కాబట్టి దేవుడి దినమందు 23వ కీర్తన దావీదు మహారాజు రాశాడు. దావీదు మహారాజు రాజు అవ్వకముందు రాసినటువంటి కీర్తన. ఎందుకంటే గొర్రెల కాపరి, పచ్చిక, బయేడు, లోయలు ఇవన్నీ ఇక్కడ రాయబడి ఉంది. అంటే దావీదు రాజు అవ్వకముందు ఏం చేసేవాడండి? ఆయన గొర్రెలను కాస్తా ఉండేవాడు. గొర్రెలను కాసి అసలు ఎంత గొప్ప ధన్యత అంటే, గొర్రెలనన్నీ అలా విడిచిపెట్టి, దేవా వీడిని నువ్వు చూసుకోనైనా,
నేను నిన్ను కలుసుకుంటానయ్యా, నేను నిన్ను ఆరాధిస్తానని ఒక సితారా తీసుకుని పాటలు పాడుతూ ఉండేవాడట. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను అనుకుంటూ నా గొప్ప కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల కాపరి, మంచి కాపరి అనుకుంటూ దేవుని కోసం తనలో తను ఆనందిస్తూ ఉండేవాడు. అందుకే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అన్నాడేమోనండి. నిజమే కదా? అనుక్షణము మన హృదయంలో ఒక ఆలోచన, ఒక ఆశ, ఒక కోరిక మనల్ని భక్షిస్తూ ఉండాలి. నా హృదయంలో ఒక ఆశ ఉన్నది, అది నన్ను భక్షించుచున్నది. నా దేవా నీ సన్నిధిలో గడపాలని, ప్రస్తుతించాలని. నా హృదయంలో ఒక ఆశ ఉన్నదయ్యా, ఎప్పుడు నేను స్తుతించాలి, ఎప్పుడు నేను ఆరాధించాలని. అందుకే దావీదు ఒక మాట అంటాడు. నిజంగా దావీదు వలె మనం ఉండగలుగుతున్నామా? దావీదు ఆరాధించినట్టుగా మనము ఆరాధించగలుగుతున్నామా? 27వ అధ్యాయము కీర్తన 27 4వ చరణం చూస్తే గనక, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఈ మౌత్ సెకండ్ సెగ్మెంట్లో వార్నింగ్ ఇస్తుంది, ఈసారి ఫస్ట్ సెగ్మెంట్లో. అంటే అర్థమైపోయింది, ఇంతవరకు నన్ను వాడారమ్మా, మీరు కొనుక్కోండమ్మా అని చెప్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. అంటే దావీదు అంటున్నాడు ఒక వరం. ఇప్పుడు మనకి దేవుడు కనిపించి మీకేం కావాలని అడిగితే మనం ఏమంటాం? దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా, ధనము కోరుకుంటావో, బలము కోరుకుంటావో, అల్పకాల పాప భోగములు కోరుకుంటావో. దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. నిజమేనండి, దేవుడు మన విషయంలో బ్రదర్ తీసుకెళ్ళి దాన్ని ఛార్జింగ్ పెట్టుకుంటే ఆయన మెసేజ్ పనిచేస్తుంది మనకు నోరు. కాబట్టి దేవుడు మన పక్షంగా నిలబడి నిజంగా నీకేం కావాలని అడిగితే నిజంగా మనం ఏం కోరుకుంటాం? ఇప్పుడు దేవుడు వచ్చాడండి ఈ స్థలానికి, మిమ్మల్ని అడుగుతున్నాడు మీకేం కావాలి, అది కూడా ఒకటే వరం. మనం ఏం చేస్తాం? దేవా 3 నాయన 3 ఇయ్యి ప్రభు అని అడుగుతాం. కాదు, ఒకటే వరం ఇస్తే మీరేం అడుగుతారు? నిజంగా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రభువా నేను నిలబడలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను, అప్పు ఉందో ఏముందో ఎన్ని అడుగుతాం. కానీ దావీదు ఏమన్నాడు? ఆయన మందిరములో జీవించాలి. ఎంతకాలం అంట? తన జీవిత కాలమంతయు దేవుని సన్నిధిలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి మనం కూడా అలా ఇష్టపడుతున్నామా? మనము కూడా ఆ విధంగా ఇష్టపడుతున్నామా? కానీ దావీదుని అందుకే దేవుడు ఎంత బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఒక్కొక్క భక్తుడు కోసం దేవుడు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చాడు. దావీదుని ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. అబ్రహాముని ఏమన్నాడు? స్నేహితుడు అన్నాడు. యోబుని ఏమన్నాడో తెలుసండి? యథార్థవర్తనుడు, వంతుడు కాదు వర్తనుడు. తన చేసేటువంటి వ్యాపారము పనినన్నిటిలో చాలా యథార్థముగా నమ్మకంగా ఉండి చెడుతనమును విసర్జిస్తున్నటువంటి వాడు.
ఒక్కొక్కరి కోసం దేవుడు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మన దగ్గరకు వచ్చాడు కదా, మరి మన విషయంలో ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలంటే ఏం చేస్తాడు? అసలు ఆయన ఏమన్నా స్టేట్మెంట్ పాస్ చేయడానికి మనకు అర్హత ఉందా? నా కుమార్తె ఎంత కష్టమైనా నిలబడుతుంది, నా కుమార్తె ఎప్పుడు నా కోసం ఎదురు చూస్తుందని. నిన్న ఆ పెద్ద సేవకుడు ఒక మాట చెప్పాడు, నేను కూడా ఎప్పుడు అదే చెప్తా ఉంటాను. నాకు అనిపించింది, ప్రార్థన చేస్తాం కదా, ఓ 10 నిమిషాలు చేస్తాము, 20 నిమిషాలు చేస్తాము, గంట చేస్తాము. సామర్థ్యము కొలది, సామర్థ్యము కొలది. నేను 10 నిమిషాలే చేస్తానండి, 10 నిమిషాలు చేస్తే దేవుడు వినడాను కాదు. గంట చేస్తా, గంట ఎందుకు, గంట చేస్తున్న వాడిని గంట ఎందుకు అనడానికి వీల్లేదు. 10 నిమిషాలు చేస్తున్న వాడిని అరే 10 నిమిషాలు ఏంటి అని అనడానికి వీల్లేదు. సామర్థ్యాన్ని మనం పెంచుకుంటా ఉండాలి. ఈరోజు 10 నిమిషాలు చేస్తే రేపు ఇంకొక 2 నిమిషాలు అలా పెంచుకుంటూ దేవునితో మనం గడుపుతూ ఉండాలి. ఇలా గడుపుతూ ఉంటే మనం ప్రార్థన చేశాము, మనం ఏం చెప్పాలనుకున్నామో దేవుడిని అడిగేసాం, అన్నీ చెప్పేశాం, ఆమెనేసి వెళ్ళిపోతున్నాం. దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుడు ఎంత బాధపడతాడు, అరే మీరు చెప్పారు కదయ్యా, మరి నేను మీకు చెప్పాలి కదా. ఇప్పుడు మనము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకుంటాం, ఇవ్వండి నా కష్టాలని వెళ్ళిపోతామా? మన కష్టాలు చెప్పి ఆయన ఏం చెప్తున్నాడో వినాలి. కాబట్టి మీరు 10 నిమిషాలు, ఇప్పుడు నేను ఎందుకు ఇది పాటిస్తానంటే, నేను ఫస్ట్ నుంచి సైన్స్ స్టూడెంట్. సైన్స్లో ఒకటి ఉంటుంది, అందులో బైపీసీలో వాళ్ళకి ఒకటి ఉంటుంది. 1 గంట చదివితే ఆ 1 గంట లెసన్ వింటే 8 గంటలు ప్రాక్టీస్ చేయాలని ఉంటుంది. తర్వాత నేను మల్టీమీడియాకి వచ్చాను కదా, మల్టీమీడియాలో కూడా ఇదే. 1 గంట మల్టీమీడియా క్లాస్ వింటే దాన్ని 8 గంటలు ప్రాక్టీస్ చేస్తే, మల్టీపర్పస్లో ప్రాక్టీస్ చేస్తే అక్కడ సబ్జెక్ట్ మనకు అవగాహన కలుగుతుంది. మరి ఇక్కడ మీరు 1 గంట ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇవ్వడానికి ఎంతసేపు మనం వెయిట్ చేస్తున్నాం? ప్రార్థన చేసేసి ఆమె నన్ను వెళ్ళిపోతున్నామా? ఇక్కడ అడుగుతున్న, నా జీవిత కాలం అంతా నేను నీ సన్నిధిలో గడపాలనుందయ్యా, అటువంటి కోరిక నాకు, అటువంటి వరము నాకు ఇయ్యయ్యా. దావీదు రాసిన ఈ 23వ కీర్తనలో నిజంగా దావీదు గొర్రెలన్నిటినీ విడిచిపెట్టేసి ఏదో ఒక చెట్టు కింద పడుకునో లేదా కూర్చునో వాయించుకుంటూ దేవుణ్ణి ధ్యానిస్తా ఒంటరిగా. చూడండి, భక్తులందరూ కూడా ఒంటరి ఏకాంత ప్రార్థనలోనే దేవుడి దగ్గర నుంచి ఫలాలు పొందుకున్నారు. ఒంటరిగా, అసలు సమయము తెలియకుండా నాకు ఎప్పటి నుంచో ఇష్టం అండి, అలా ఉండిపోవాలి. నిజంగా హానోకు అలా ఉండిపోయాడు కాబట్టి దేవుడితో మాట్లాడుతూ దేవుడితో వెళ్ళిపోయాడు. ఆ లెవెల్ మనం పొందుకోవాలి. అది పొందుకుంటేనే దాని యొక్క మధురం తెలుస్తుంది, చెప్తే అర్థమవ్వదు. కొన్ని అంటాం, పరిశుద్ధాత్మ వచ్చిందా మీకు? ఎలా ఉందంటే పరిశుద్ధాత్మ వచ్చింది, చాలా బాగుంది, కానీ ఎలా ఉందో చెప్పలేను నేను. హ్యావ్ ఎక్స్పీరియన్స్, నాకు చాలా బాగుంది, కానీ ఇప్పుడు ఒక కర్రీ తింటాం, ఒక కూర తింటాం, చాలా బాగుంది అంటాం, ఎంత బాగుందో చెప్పగలుగుతాం. దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకొని మెస్మరైజింగ్ అది నేను చెప్పలేను అన్నప్పుడు, అరే నాకు కూడా కావాలంటే ఎక్కడో ఒక చోట నేను ఒక కర్రీ చాలా బాగుంటుందని తిన్నాను, అది చాలా బాగుందండి, చెప్తే అర్థం కాదు, మీరు వెళ్ళి తింటేనే తెలుస్తుందని. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాగుంది, ఎంత బాగుంది, మనము కూడా తింటేనే ఎంత బాగుందనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మతో మొట్టమొదటిగా ఒక మాట అంటున్నాడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒక చిన్న పాప ఈ వాక్యం చదువుతూ యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదని చెప్పింది. ఏమీ లేదని చెప్పింది అంటే మేబీ ఆ చిన్నపిల్ల కాబట్టి. ఇక్కడ లేమి అంటే కష్టము కానీ, నష్టము కానీ, బాధ కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, శోధన కానీ ఏది లేదు. ఎందుకు? నా కాపరి యెహోవా, నా కాపరి యెహోవా. ఎందుకని యెహోవా కాపరి మీద అంత నమ్మకము దావీదు ఉంచాడు అని చూస్తే గనక యోహాను సువార్త చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము
11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమే కదండి. నేను నమ్ముకున్న కాపరి మొదటిగా మంచి కాపరి. కాపరిలో అంటే ఇక్కడ మంచి కాపరి అంటే చెడ్డ కాపరి కూడా ఉంటాడు. మనల్ని అందరినీ కాపాడుతున్న కాపరి యెహోవా అయితే, మరి దురాత్మ సమూహాన్ని ఒక కావలి కాస్తున్న ఒక కాపరి ఉంది. ఆ కాపరి ఎవరు? లూసిఫర్. అంటే ఇక్కడ మంచి ఉంది, చెడు ఉంది. ఇక్కడ మనకి మంచి కాపరి మన ప్రభు అయినటువంటి యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు మన పక్షంగా మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా ఆయన ఉన్నాడు. మంచి కాపరి, భలే మంచి కాపరి, నిజ దైవం యేసే అద్వితీయ దేవుడు, నిజ దైవం యేసే అద్వితీయ దేవుడు. ఆయన అంట మృక్కులను కోరడట. మనసిస్తే చాలంట. ఆయన మొక్కుబళ్ళు ఆయన కోరడు. ఆయనకి మనసుంటే చాలు. ఎందుకంటే ఆయన మంచి కాపరి. ఇక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు కాదండి. జీతం తీసుకునేవారు మంచి కాపరి కాలేరు. యేసయ్య ఏ జీతము తీసుకోలేదు. ఆయనే మళ్ళేమిచ్చాడు? కృపను చూపించి తన ప్రాణమును పెట్టిన గొప్ప కాపరి. అలాగే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, గొర్రెల వలె మీరు ఏమైపోతున్నారు? దారి తప్పిపోతున్నారు. మరి దారి తప్పిపోతున్నటువంటి మిమ్మల్ని మీ ఆత్మను కాపాడేటువంటి అధ్యక్షత పాత్ర వహించిన యెహోవా దేవుడు మిమ్మల్ని కావలి కాస్తున్నాడు. యెహోవా దేవుడు ఉండి తర్వాత యేసు ప్రభు వారిని పంపిస్తే ఆయన మంచి కాపురుగా ప్రాణం పెట్టి ఆయన వెళ్ళిపోయి ఆయన ఏమన్నాడో తెలుసండి? మీకు నేను ఆదరణకర్తను పంపిస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి పంపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన యొక్క ఆత్మకి కావలి కాస్తూ అధ్యక్షత వహిస్తున్నాడు. అటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆయన ఆధ్వర్యంలో మీరు తొలగిపోయారేమో, మీరు తప్పిపోయారేమో, మీరు మళ్ళీ ఆయన వైపు రావాలనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేదన. రోమాపత్రిక 8:26 ప్రకారంగా ఆయన మన కొరకు ఎంత వేదన పడుచున్నాడండి. అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మన కొరకు ఆయన ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతోనట. నిజముగా ఈయన గొప్ప కాపరి, మంచి కాపరి. నిజంగా మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మంచి కాపరి. అందుకే యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, ఏ నష్టము కలగదు, ఏ బాధ కలగదు, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది కలగదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి 2వ వచనం చూద్దాము. 23వ కీర్తన 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు,
శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పచ్చని చోట్లలో గొర్రెకి ఏం కావాలండి? పచ్చని తోట, మేత కావాలి కదా, ఆహారం కావాలా. పచ్చని తోటల్లో అంటే ఆశీర్వాదములకు సాదృశ్యం. పచ్చని ధనము శుభమునకు సాదృశ్యం. పచ్చని ధనము గొప్ప మేలులకు సాదృశ్యం. నీవు కీడులో ఉన్నావా? మేలు వెతుకుతున్నావు. నీవు ఇబ్బందిలో ఉన్నావా? విశాలతను వెతుకుచున్నావు. నువ్వు ఆపదలో ఉన్నావా? ఆదరించే వారి కొరకు వెతుకుచున్నావు. మరి నీవు ఆకలితో ఉన్నావా? పచ్చిక గల బయళ్ళు నీకు చూపిస్తున్నాడు. ఆయన పరుండ చేస్తున్నాడటండి. పచ్చని వాటి స్థలములో మంచిగా పడుకుంటే అసలు పచ్చని మొక్కలు చూస్తేనే మనం అనుకుంటాం ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉంది, ఆ పక్షుల యొక్క శబ్దము నిజంగా ఎంత బాగుంది అనుకుంటాం. అక్కడ ఏ పని లేకుండా మన పని అంటే దావీదు పని ఏంటి? గొర్రెలు కాయాలి. ఎవరికి అప్పు చెప్పేశాడు? దేవునికి అప్పు చెప్పేసి, దేవా నా పని నువ్వు చెయ్యయ్యా, నీ పని నేను చేస్తా. అదే కదండి ఆయన మాట్లాడాడు. నా కాడి సులువుగాను, ఆయన కాడి సులువుగా ఉంటుందట. సులువైంది నేను తీసుకుంటాను ప్రభా, ఈ కష్టమైంది నేను నీకు ఇచ్చేస్తాను ప్రభా. అంతే కదండి. ఆ విధంగా ఇచ్చి సులువైనటువంటి పని ఏంటా పని? దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నటువంటి ఒక మంచి పని దావీదు ఎన్నుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? దేవా పొద్దుట్లు వేసినప్పటి నుంచి మొదలెడతాం, నేను ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. పని చెయ్యండి, అలాగని పని చేయొద్దని నేను అనట్లేదు. పని తేలికగా చెయ్యండి, దేవునికి అప్పు చెప్పేసి చెయ్యండి. మనం ఏం చేస్తాం తెలుసండి? ఇంత చాలా పని ఉంది, మొదటిగా మన భయం ఎక్కడంటే ఇంత సమయంలో ఈ పని అయిపోద్దా, ఈ పని అంతా నేను చేయగలనా అని భయం. దేవునికి అప్పగించి చేయండి. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. క్రీస్తు ప్రభువు మనతో నుండ దిగులు లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధి బాధలు నన్ను చుట్టినా, వ్యాధి బాధలు నన్ను చుట్టినా, అంతులేని వేదన నాకు కలిగినా, అంతులేని వేదన నాకు కలిగినా, గర్జించు సింహము ఎదురు వచ్చిన, గర్జించు సింహము ఎదురు వచ్చిన, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభువు మనతో నుండ దిగులు లేదుగా. అవును, మనతో ఉన్నది ఎవరు? యేసు ప్రభు. అప్పుడు మనము భయపడము. ఎందుకంటే భయం లేకుండా పడుకున్నాడు ఇక్కడ దావీదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యో గొర్రెలు అక్కడ ఉన్నాయి, నేను పడుకుండి ఒకవేళ బై మిస్టేక్ నాకు నిద్ర పట్టేస్తే గొర్రెలను ఏదన్నా ఒక గర్జించే సింహం వచ్చేసి ఏ సింహం అన్నా వచ్చి తినేస్తుందేమో. లేదు లేదు, నేను దేవుని పని చేస్తున్నాను. అలాగని గొర్రెలన్నిటినీ అలా వదిలేసి మంచిగా పడుకున్నాడు ఇక్కడ. లేదు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. జలములు, మారా జలం ఉంది ఇక్కడ, మధురమైన జలం ఉంది, ఉప్పు నీరుంది, చేదు నీరుంది, ఎర్రని నీరుంది, తాగే మంచి జలాలు ఉన్నాయి. మరి ఎక్కడ నడిపిస్తున్నాడంట? ఇక్కడ చూస్తే శాంతికరమైన కొన్ని నదులు అలా ప్రవహిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక తెలియనటువంటి పీస్ఫుల్ వచ్చేస్తుంది మనకి. అదే ఈ వాక్యం. శాంతికరమైన కొన్ని నదులు అవి పొంగుతూ ఉంటే మన మీద ఎక్కడ పడతాయో అని భయాన్ని కలిగిస్తాయి. అంటే జలముల యొక్క శబ్దము భయాన్ని కలిగిస్తుంది, జలముల యొక్క శబ్దము శాంతిని కలిగిస్తుంది. అంటే ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు మాట్లాడతారు, భయం వేస్తుంది. ఈమె ఎప్పుడైనా బుల్లెట్ లాంటి ఒక మాట వదులుతుందేమో అని భయం. మాటే కదండి నోటి నుంచి వచ్చేది, ఇక్కడ జనమే కదా. శాంతి జలాలు ఉన్నాయి.
భయమును కలిగించే జలాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నేను, ప్రశాంతంగా ఆయన నన్ను నేను ఆయనకు అప్పగించేసుకుని వాక్యం చెప్తే వినడానికి ఎవరు సిద్ధమై ఉన్నారు? నా భయంతో నేను ఫోన్ తెచ్చుకున్నాను, సమయం చూసుకోవాలని. అమ్మ లేట్ అయింది ఏంటి అని అంటారేమో అంటే. కాబట్టి మనము శాంతికరమైన జలముల యొద్ద పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. యెహెజ్కేలు 34:14. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డులో పండుకొనును. ఇశ్రాయేలీల పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. దేవునికి స్తోత్రం. నేను ఎంతకంత ప్రశాంతంగా పడుకున్నాను అంటే, దావీదు చెప్తున్నాడు, నేను ఎంతకంత ప్రశాంతంగా పడుకున్నానో తెలుసా? నేను మంచి మేత గల చోట వాటిని మేపుతున్నాను. అది ఒక ఎత్తైన ప్రాంతము, అది ఇశ్రాయేలీయుల యొక్క ఉన్నతమైన స్థానం. ఇశ్రాయేలీయులకు ఉన్నతమైన స్థానం ఏంటో తెలుసా? మీకు తెలియదా? ఏంటో చెప్పండి. యెరూషలేము కోట. ఇశ్రాయేలీయులకు ఉన్నతమైన స్థానం యెహోవా దేవుడు. నా ఎత్తైన కోట, నా రక్షణ శృంగమా, నా అతిశయాస్పదమా, నేను నిన్నే ఆరాధిస్తాను. నా ఎత్తైన కోట నీవేనయ్యా. నీ దగ్గర తీసుకొస్తే నీ దగ్గర ఆ తిండికి ఏమి లోటు ఉంది? అవి జీవించడానికి ఏమి లోటు ఉందయ్యా? నేను నీ దగ్గర తీసుకొచ్చి నేను వదిలేస్తున్నా. ఇప్పుడు నేను ప్రశాంతంగా శాంతికరమైన జలముల యొద్ద ఉండి నేను ఒక రాగం ఎత్తి నీ కొరకు పాట పాడతానయ్యా. నిజమే కదా? ఈ దినాల్లో ఈ శాంతికరమైనటువంటి జలముల యొద్ద ఇశ్రాయేలీయుల యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి కలదు. అందుకే చూడండి, నా తండ్రి ఇంట అనేక స్థలములు ఉన్నవి. ఆశీర్వదింపబడిన వారులారా లోనికి రండి. 100 మంది వచ్చారనుకోండి, ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఎవరన్నా ఒక 30 మంది వస్తామని చెప్పి 100 మంది వస్తే రెండు భోజనానికి అంటామా? 100 మంది వస్తాము, లెక్కేసుకుంటాము. ఇంకా మన టెన్షన్ సరిపోదా? మళ్ళీ ఫుడ్ వడ్డిస్తున్నప్పుడు కూడా సరిపోదా ఒక భయం. మరి ఆనాడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఎంతమందికి పెట్టారండి? 5,000 మంది పురుషులకే. చాలా వరకు స్త్రీలు లెక్కలో లేరనుకుని తీసి పడేస్తున్నారు. లేదు, 68వ కీర్తన 11వ వచనంలో దేవుడు ఏమని చెప్పాడు? యెహోవా మాట సెలవిస్తున్నాడు, దానిని ప్రకటించు స్త్రీల గొప్ప సైన్యముగా. ఇంత సైన్యం పేరు ఎక్కడ చెప్తామండి? తక్కువగా ఉన్నవారి పేరు చెప్తాము అని దేవుడు చెప్తే తెలివితేటలు ఎక్కువైపోయి మొత్తం బైబిల్ గ్రంథంలోంచి స్త్రీలను తీసేశారు. ఈ 5,000 మంది ఆనాడు ఇశ్రాయేలీయులు నడిచి వెళ్తున్నప్పుడు 6 లక్షల మంది కాల్బలం. అంటే మరి చిన్న పిల్లలు ఉన్నారు, పురుషులు కాదు. పురుషుడు అంటే వివాహమైన వారిని కాల్బలం అంటారు. వాళ్ళని మాత్రమే లెక్కలో తీసుకున్నారు. అంటే మీరు ఇక్కడే గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఎంతమంది ఉన్నాం, అందులో ఇక్కడ ఎంతమంది పురుషులు ఉన్నారు? ఒకరిని లెక్క పెట్టడం గొప్ప, ఇంతమందిని లెక్క పెట్టడం గొప్ప? తక్కువగా ఉన్న వారిని లెక్కించి ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. నిజముగా వాక్యము ఈ దినాల్లో నడుస్తుందండి. ఎవరైనా ప్రసంగాలకి పిలవడానికి స్పీకర్ మంచి లేడీస్ ఉంటే, మంచి లేడీస్ స్పీకర్ ఉంటే చెప్తారా అని అడుగుతున్నారట చాలా మంది. ఎందుకని? ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం ఉన్నారు. వాళ్ళకి ఆప్షన్స్ లేవు, పిలవడమే రావడం. వీళ్ళు రానంటే ఇంకొక స్త్రీ ఉంది, ఎందుకు చాలా సైన్యం ఉంది. దేవుడు ఆ బలమైనటువంటి వాక్యాన్ని 68వ కీర్తన 11వ చరణాన్ని దేవుడు ఇప్పుడు జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ వచనం చూస్తే, నా ప్రాణమునకు
ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి మహిమ కలుగును. శ్రమ వచ్చిందని నీ బంధువులు వదిలేస్తున్నారా? నీ తోబుట్టువులు వదిలేస్తున్నారా? నీ తల్లిదండ్రులు వదిలేస్తున్నారా? చివరికి నువ్వు నమ్ముకుని వివాహం చేసుకున్న నీ భర్త గాని నీ భార్య గాని వదిలేస్తున్నారా? యేసయ్యట విడువడట. శ్రమలో కూడా ఆయన మనకి ఎలా నడిపిస్తాడంటే, శ్రమలో నా బిడ్డ కృంగిపోయింది, ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఒకవేళ తూలిపోతుందేమో, త్రొట్టిల్లిపోతుందేమో, వేదనతో ఉందని చేయి పట్టుకుని నడిపిస్తాడట. ఇంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనం, 4వ చరణం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం. చీకటిలో వెళ్తున్న వారు ఒక కర్రను తీసుకెళ్ళమని పాతకాలంలో పెద్దలు చెప్పేవారు. అంటే పాతకాలంలో పెద్దలు చెప్పారంటే కొత్త కాలంలో కూడా పెద్దలు ఉన్నారు. టెక్నాలజీ వాడమంటున్నారు ఇప్పుడు వాడు. పాతకాలంలో ఎక్కడికన్నా పొలం వెళ్తుంటే ఒక చేతి కర్ర కంపల్సరీ. ఏదైనా నీ మీదకి హాని చేయని ఉద్దేశం కలిగింది వస్తే అది తీసుకొని కొట్టడానికి. మరి ఇక్కడ ఒక దుడ్డు కర్ర ఉందంట. అదేంటంట? మనల్ని ఆదరిస్తుందట. ప్రార్థన. నీ పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన. ప్రార్థనే నీ చేతిలో దుడ్డుకర్రగా ఉండాలి. ఒకవేళ నిన్నందరూ విడిచిపెట్టినా ఈ దుడ్డుకర్ర నిన్ను విడిచిపెట్టదు. ఎందుకంటే నీ ప్రార్థన మీద ఆధారపడి ఉన్నావు ఇప్పుడు నువ్వు. ప్రార్థన ప్రాకారంగా ఇందాక ఆశపడింది కదా, ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాల తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా అసలు నా ప్రయాణమే సాగదు నాయన. పాదాలు తడపడం అంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన ఉండాలి. నాకు ప్రార్థన నేర్పించయ్యా. రోజు రోజుకి ప్రార్థన మనం నేర్చుకుంటానే ఉండాలి. ఆ ప్రార్థన మనకి ప్రాకారంగా అవుతుందట. ఆ ప్రార్థన మనకి ఎత్తైన కోటగా అవుతుందంట. ఇక్కడ యెషయా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. ఆలోచన చేసుకొను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు. 8వ అధ్యాయము. దేవుడు మాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాతో ఉన్నాడు. ఎందుకని అని చూస్తే గనక ఇక్కడ నేను గాఢాంధకారపు లోయల్లో ఉన్నాను కాబట్టి భయపడను. ఎందుకు బట్టి? అంధకారాన్ని చూసి కానీ ఆ లోయను కానీ చూసి నేను భయపడను. ఎందుకని? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మేకా గ్రంథము 7వ అధ్యాయము, మేకా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ వచనం చూడండి. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు
కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఇక్కడ గాఢాంధకారంలో నేను వెళ్తున్నాను, నేను అంధకారంలో ఉన్నానా, ఎక్కడున్నాను, అరే భలే దొరికింది చీకట్లోని, అరే ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి నేను ఒంటరిగా దొరికిందని అనుకుంటున్నావా శత్రువా? నాతో నా దేవుడు ఉన్నాడు. నేను అంధకారం అందున్నాను, నాకు ఆయన వెలుగుగా ఉంటున్నాడు. నిజమే కదండి. 119వ కీర్తన 105వ వచనం ఏముంది? 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదమునకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నేను చీకట్లో నడుస్తున్నాను, నా శత్రువాని అనుకుంటున్నావు. నువ్వు చీకటిని కలగజేసావు గాని నా దేవుడు వెలుగు. ఆయన వెలుగు కాబట్టి నేను కూడా వెలుగునే. ఎప్పుడు వెలుగవుతాము? దేవుని వాక్యం మనలో ఉంటేనే. క్రైస్తవులం అని చెప్పుకొని వాక్యం లేకుండా పర్లేదు ప్రతిసారి ఏం ప్రార్థన చేస్తామండి? ప్రార్థన అస్తమానం చెయ్యాలా? గంటలు గంటలు చెయ్యాలా? శ్రమ అధికమైనప్పుడు నువ్వు చెప్పొద్దు, నీకే వచ్చేస్తుంది ప్రార్థన. ఎవరిని అడగొద్దు ఇంతసేపు చేయమంటారా ప్రార్థన. నీ శ్రమే నీకు పాఠం నేర్పిస్తుంది. నీ శ్రమే నీ పయనాన్ని ఏ విధంగా వెళ్ళాలో తెలియపరుస్తుంది. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. అపోస్తులు 18:9. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పు. ఇక్కడ చూడండి, రాత్రి వేళ అన్న మాట ఇక్కడ ఎందుకు కోట్ చేయబడింది అంటే, రాత్రి అంటే చీకటి, చీకటి అంటే సాతాను యొక్క. చూడండి, ఏ రోగమైనా మిమ్మల్ని రాత్రిలో అటాక్ చేస్తుంది. చాలా వరకు ఏ బలహీనతలైనా ఏవైనా మ్యాక్సిమం మీకు రాత్రి కాలమే. చీకటిలో ఉన్నానని అనుకుంటున్నారేమో, దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు తోడై ఉన్నాను. అది రాత్రి. అందుకే కదా రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రేయి పగలు అంటే క్రైస్తవులకి ఇది పగలో రాత్రి అని ఉండదండి. పగలు లేదు, రాత్రి లేదు. ప్రభు మనతో ఉంటే. ఇక్కడ చీకటని మీరు భయపడుతున్నారేమో, రాత్రి అని భయపడుతున్నారేమో, భయపడొద్దు. నేను మీకు తోడై ఉన్నాను, ఏ హాని మీ మీదకి రాదు. ఎవడో మీ మీదకి రాడు. ఎందుకు రాడంటే నా దుడ్డు కర్రయు నా దండము నన్ను ఆదరిస్తుంది. దుడ్డు కర్ర అంటే ప్రార్థన. కర్ర ఎంత లావుగా ఎంత బలంగా ఉంటే శత్రువుకి అంత గట్టిగా తగ్గుతుంది. మీ ప్రార్థన ఎంత బలంగా ఉంటే. లేదంటే చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారు. అంటే మనం ఇక్కడ కులం ఎత్తవద్దు, ఒక మాట అనేవారు. ఒక వ్యక్తి అట చాలా పొట్టిగా ఉన్నాడట. పొట్టిగా ఉండి ఆయన భార్య చాలా పొడవుగా ఉండేది. కొట్టాలనిపిస్తే ఏం చేసేవాడంట, ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసేసి చచ్చావా చచ్చావా అంటూ కొడతామంటేవాడు. బయట అందరు అబ్బా షేట్ గారు మంచి గట్టిగా కొడుతున్నారని. తీరా అక్కడ అర్థమైంది ఏంటంటే, లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె కొడతా ఉంటే ఈయన మాట్లాడుతూ ఉండేవాడంట. బయట అందరికీ ఈయన కొట్టినట్టు. ఎందుకు తలిపేసేవాడు, ఆమె కొడితే అందరూ చూస్తారు కదా అని. అంటే ఏంటి, అక్కడ సామర్థ్యం లేదు. ఏం లేదు? సామర్థ్యం లేదు. మనలో సామర్థ్యం లేనప్పుడు మనము అనేక మందిని పిలిచి ప్రార్థన చేయించుకుంటూ వాళ్ళు చెప్తున్నాడు, అవును నాయన, అవును నాయన, చెయ్యి నాయన, చెయ్యి నాయన అంటే సహవాస ప్రార్థన నేను తప్పనట్లేదు. సామర్థ్యం సరిపోనప్పుడు నీ దగ్గర దుడ్డు కర్ర కాకుండా పేల కర్ర ఉందనుకోండి, ఒక దెబ్బగానే కర్ర ఇరిగిపోద్ది, పాము చాలు. ఇది నేను ఫేస్ చేశాను. మాకు ఇలాగే రేకులతోనే ఉండేది కదా మందిరం. నైట్ టైం వెళ్ళి 40 దినాలు ప్రార్థన చేసుకుంటా ఉండేవారు. వెళ్ళి ఇలా కూర్చున్నాము, ఇలాగే కూర్చుని ప్రార్థన చేసుకున్నాం. పెద్ద టప్పని సౌండ్ వచ్చింది.
ఏంటని చూస్తే ఒక త్రాసుపాము చుట్టుకుని ఆ సైజులో పడింది కింద. పడగానే అది లేచి పడగానే వెళ్తుంది. నేనేం చేశాను, ఎప్పుడు కర్ర పెడతా చర్చి దగ్గర, నైట్ కదా అక్కడ చెట్లన్నీ ఉంటాయి కదా, కర్ర పెట్టుకుంటాను. నేను ఇక్కడ కూడా కర్ర పెట్టుకోవాలనుకున్నా. కర్ర పెట్టుకుంటే తీసుకుని నాకు వెంటనే అది ఎంత పెద్ద పాము ఎంత త్రాసుపాము అయినా నేను చంపేసేదాన్ని. తీసుకుని ఏం చేశాను, అంతే ఉంది కర్ర కొట్టా. పామును కొట్టేటప్పుడట పాము ఎంత ఉందో పాముకి 2 ఇంతలు ఉంటేనే కర్ర పామును టచ్ చేయాలట. దేన్ని? త్రాసుపాముని. త్రాసుపామును మాత్రమే, ఎందుకంటే అది పగబడుతుంది కదా, పాములా పగబెట్టాడని అంటారు కదా అది. ఇంకో మాట అంటారు, పాముకి కూరల్లోనే పగ ఉంటుందంట కానీ మనిషికి విషం నిలువెల్లా ఉంటుంది. అది కొట్టాను. అది కొట్టడంలో నేను ఇలా కొట్టాను, ఇలా అనేసరికి నా కర్రతో పాటే వచ్చేసింది, పైకి వచ్చాడు పడిపోయింది. దేవా ఏసయ్యా ఏసయ్యా ఇంకేం చేస్తాను, అదే పట్టుకుని కొట్టడం కానీ చాలా కష్టపడ్డాను, చంపాను. అప్పటి నుంచి పాముకి 2 ఇంతలు ఏంటంటే 3 ఇంతలు ఉన్న కర్ర దగ్గర పెట్టుకుంటుంది. అంటే నీ సమస్యకి నీ ప్రార్థన ఇంచు మాత్రం ఉండకూడదు, సమస్యకు మించిన ప్రార్థన ఉండాలి. సమస్యకు మించిన ప్రార్థన నీకు జరగట్లేదా? సమస్య పెద్దదా? ప్రార్థన చిన్నదైపోయింది. నీ దగ్గర ఉన్నటువంటి కర్ర నార్మల్ కర్ర ఉంది, దుడ్డు కర్ర లేదు. నువ్వు దుడ్డు కర్రను తీసుకో. అప్పుడు శత్రువు భయపడతాడు, కర్ర తీయగానే భయపడతాడు. లేదు కొట్టు, దేవుడు అధికారం ఇచ్చాడు. లోకాసు వార్త ఎక్కడుందండి? 19వ అధ్యాయం 10వ వచనమేనా? 19:10లో ఉంది. ఏమని? ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమునో హాని చెయ్యదు. శత్రు బలం అంతటి మీద మనకి ఆయన అధికారం ఇచ్చాడు. సమయం అయిపోతుంది కాబట్టి మిగిలిన వచనం ఇంకొక వచనం ఉంది కదండి, 5వ వచనం చూడండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నువ్వు ఈ పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నావు కదా, ఏ శత్రువు నీ మీదకి వస్తున్నాడో వారు ముందు దేవుడు నిన్ను ఏం చేస్తాడట? నీవు మహింపరచబడాలనుకోకు, దేవుడే మహింపరుస్తాడట, దేవుడే కనపరుస్తాడు, దేవుడే నిలబెడతాడట. ఎక్కడ నీకు అపాయము కలిగిందో, జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. జపన్యా 3:20, పాత నిబంధనలో జపన్యా 3వ అధ్యాయము 20వ వచనం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఆ కాలమున. ఏ కాలమున? నువ్వెక్కడైతే అవమానం పొందేవో చూడు, ఆ కాలమున నువ్వు పొందిన దానికి నిర్ణయ కాలం ఒకటి ఇచ్చాడు కదా, దానికి నిన్ను ఏం చేస్తాడట దేవుడు? మీకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి మిమ్మల్ని విడిపించు. దేవుడు ఇది నీకోసమే మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని సమకూర్చిన తరువాత దేవుడు నడిపిస్తాడట. సమకూర్చబడకుండా ముందుగా మీరు వెళ్ళి అవమానపరచబడొద్దు. ఆ కాలము కొరకు మీరు వెయిట్ చేయండి. ఆ కాలం కొరకు మీరు వెయిట్ చేస్తే మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని సమకూర్చి మిమ్మల్ని నడిపించి, ఒక మాట అండి, నిజముగా భూమి మీదనున్న జనులందరి, నిజముగా ఆయన చెప్తున్నాడు, భూమి మీదనున్న జనులందరి దృష్టికి మీకు ఖ్యాతిని పేరును ఇస్తాడట. మనం తెచ్చుకున్న పేరు పోవచ్చు, దేవుడిచ్చిన పేరు ఖ్యాతి ఎన్నటికీ పోదు. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలచెరా. నేను ఓడిపోనయ్యా నా పక్షముండగా, నేను కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా.
నేను ఓడిపోనయ్యా, నా పక్షముండగా నేను కృంగిపోనయ్యా, తోడుండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. మేము ఓడిపోమయ్యా, మా పక్షముండగా మేము కృంగిపోమయ్యా, నీవు మా తోడుండగా. అవునయ్యా, మేము ఓడిపోము నాయన, నీవు మాతో ఉన్నావు, మా పక్షంగా నీవు ఉన్నావు. చివరి వచనం చూద్దామండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అంటే ఎప్పుడు ఈ మాట? దీవెన కలిగినప్పుడు. ముందన్నీ కూడా లోయల్లో ఉన్నానయ్యా, కష్టాల్లో ఉన్నానయ్యా, నష్టాల్లో ఉన్నానయ్యా, ఆయా సందర్భాల్లో ఉన్నా. ఇప్పుడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. నేను బ్రతుకుతున్న దినాలన్నీ కృపాక్షేమములు. అందుకే నా బ్రతుకు పెంచి నేను చాలాసార్లు పాడుతూ ఉంటాను ఈ పాట. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవా ఈ భూమిని వీడు గడి నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. దేవుడు సమయాన్ని ఇస్తే నా బ్రతుకు దినములన్నీ నేను కృపాక్షేమములై నేను ఎంట వస్తానయ్యా, చిరకాలము నేను నీ మందిరములో నివాసము చేస్తాను. చివరిగా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు ఉన్నదని ఎరుగుదుము. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. అంటే మనము చేసిన క్రియలు నా వెంట వస్తాయి నాయన. ఈ గుడారం, భూమి మీద ఉన్న ఈ గుడారం నశించిపోతుందేమో గాని పరలోకంలో నీవు నాకు ఏర్పాటు చేసిన గుడారము నశించిపోదు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం, 26వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. దేవుడు తన శిష్యులతో చెప్తే నేను మీకు చెప్తున్నాను. కోత పంట విస్తారంగా ఉందంట, కోసేవారు లేరట, పనివారు లేరట. మరి ఈనాడు పనివారు లేపబడాలి. ఏ విధమైన పనివారు? అందరూ కోస్తే దాన్ని మోసేవాళ్ళు ఎవరు? అందరూ మోస్తే దాన్ని నూర్చేవాళ్ళు ఎవరు? అందరూ నూస్తే దాన్ని సమకూర్చేవాళ్ళు ఎవరు? పంట ఒకటే, పని నానా విధములుగా ఉన్నవి. పరిచర్య ఒక్కటే, ప్రభు ఒక్కడే, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. కాబట్టి గొప్ప కాపరి మన దేవుడు. మనము కూడా మందలు కాస్తున్నప్పుడు కాపరిగా మనము
జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చెప్పబడిన వాక్యము, మంచి కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల కాపరి మన యేసయ్య మనకున్నాడు కాబట్టి మనము భయము చెందకుండా, దిగులు చెందకుండా ప్రార్థన చేసేవారంగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రేమించే దేవా, నీకే